అందరికీ నమస్తే అండి. ప్రకాశం జిల్లాకు చెందిన సంతనూతలపాడు నియోజకవర్గ నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి గారి హత్య జరిగి 5 రోజులు అవుతోంది. ఈ కేసు ఒకవైపు ప్రభుత్వానికి, పోలీసులకు, తెలుగుదేశం పార్టీకి అందరికీ కూడా ప్రతిష్టాత్మకం. సో ఈ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా నిందితులను ఇదిగో వీళ్ళు అంటే దోషులను వీళ్ళు అని చూపించి దానికి గల కారణాలు చెప్పి సేఫ్గా సాఫీగా ఎటువంటి రిమార్కు లేకుండా బయటపడాలి అనేది పోలీసులు చూస్తున్నారు. అందుకే పోలీసులు జిల్లా ఎస్పీ గారే స్వయంగా రంగంలోకి దిగి నిన్న ద్విచక్ర వాహనం మీద ఆయన పరిశీలించాడంటే చూడండి, కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో ఈ జిల్లా ఎస్పీ గారే నేరుగా పరిశీలించాడు కొన్ని ఏరియాస్కి వెళ్ళి. సో పోలీసులు కూడా అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఈ హత్య కేవలం ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇద్దరు ప్రత్యర్థులకు సంబంధించిన వ్యవహారం కాదు. దీనిలో ఒక సిస్టమ్ మొత్తం ఇన్వాల్వ్ అయిందంటే నమ్మగలరా? దీనిలో కొన్ని సంచలనాలు ఉన్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఒక 4-5 రోజుల్లో పోలీసులు మీడియా ముందుకు వచ్చి చెప్తారు ఎలా జరిగింది, ఏం జరిగిందని. అప్పుడు ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు బయటకు వస్తాయి. నేను ఇప్పుడు పూర్తిగా రివీల్ చేయలేను, కానీ ఉన్నంత వరకు ప్రాథమికంగా నాకు తెలిసింది చెప్తా. నిజానికి ఈ హత్య జరిగింది కేవలం ఒక రేషన్ మాఫియా వలనో, కేవలం ఒక మద్యం సిండికేట్ వలనో, కేవలం ఒక భూ వివాదాల వ్యతిరేకత వలనో కాదు. అందరూ ఒక్కటయ్యారు. కేవలం వీరయ్య చౌదరి అనే వ్యక్తిని చంపడానికి అతని ప్రత్యర్థులందరూ ఒకటయ్యారు. అది రాజకీయ ప్రత్యర్థులు, లిక్కర్ సిండికేట్లో ప్రత్యర్థులు, రేషన్ మాఫియాలో ప్రత్యర్థులు, భూ వివాదాల్లో ప్రత్యర్థులు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యర్థులు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, నిజానికి వీరయ్య చౌదరి గారి మరణం చాలామందికి పాఠం. రాజకీయాల్లో ఎదుగుతున్న వాళ్ళకి, సాధారణంగా మన సమాజంలో లిక్కర్ సిండికేట్లు ఉంటాయి, అవినీతి జరుగుద్ది, వాటాలు ఉంటాయి, సిండికేట్లు ఉంటాయి. రేషన్ మాఫియా ఉంటుంది. రేషన్ డీలర్ల నుంచి సరుకు సేకరించి దాన్ని మిల్లర్లకు అమ్మి దాన్ని పాలిష్ చేయించి ఎక్స్పోర్ట్ చేసే మాఫియా ఉంటుంది. దీనిలో కమిషన్లు చేతులు మారుతాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగే ఫైనాన్స్ వ్యవహారాలు చాలామంది చూస్తారు. వీటన్నింటిలో కూడా వీరయ్య చౌదరి గారికి హస్తం ఉంది. వీటన్నింటిలో కూడా వీరయ్య చౌదరి గారికి పరిచయం ఉంది. అయితే ఇక్కడ వీరయ్య చౌదరి గారు చేసిన తప్పు ఏంటంటే ప్రతీదీ కూడా అతనే డామినేట్ చేశాడు. ప్రతీదీ కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మొత్తం ఆయన ఏం డీల్ చేసినా, ఇప్పుడు లిక్కర్ సిండికేట్ ఉంది, అక్కడ ఉన్న షాపులన్నీ కూడా ఆయనే డీల్ చేస్తాడు. వ్యాపారం ఎవరి పేరు మీదైనా ఉన్నాయి. సిండికేట్కి ఆయన బాస్ ఉండాలి. డైలీ కలెక్షన్స్ అన్నీ ఆయన దగ్గరకు వచ్చేలా ఉండాలంట. సో ఆయన ఆ సిండికేట్ మొత్తం నడిపించి లెక్కలు చెప్తాడు. అలాగే రేషన్ మాఫియా ఉంది, ఆయన కొనసన్నలోనే జరగాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, దాన్ని ఆయన అడ్డుకున్నాడు. అలా అడ్డుకున్నందుకు వాళ్ళకి కోపం వచ్చింది, ఈయనకి వాళ్ళకి పడలేదు. అలాగే ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నాయి కొన్ని, ఆ రామాయపట్నం పోర్టు దగ్గర కావచ్చు, వైజాగ్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, కొన్ని గొడవలు ఉన్నాయి, భూ వివాదాలు ఉన్నాయి. ఇలా శత్రువులు ఎక్కువయ్యారు. ఆయన ఆధిపత్య ధోరణి, ఆయన అజమాయిషి ధోరణి, ఆయన పెత్తనం చేసేతనం, ఆయన ఈ డీల్ చేసిన తీరు చాలామందికి నచ్చలేదు. మేబీ ఆయనకు రాజకీయంగా, ఆర్థికంగా ఆయన బలవంతుడయ్యాడు. దాదాపుగా గత 15 ఏళ్లలో ఆయన బాగా సంపాదించుకున్నాడు. పేరు వచ్చింది, డబ్బులు వచ్చాయి, బలం పెరిగింది. మేబీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యపోకర్లా. అటువంటి దశలో ఆయన ఎదుగుదలను వారవలేక, అరే ఇప్పుడే ఈయన ఎంత ఎదిగాడు, రేపు పొద్దున్న ఇంకా పెద్ద శక్తిగా ఎదుగుతాడు, ఈయన్ని మనం తట్టుకోలేము అని చాలామందికి భావించింది. చాలామంది భావించారు అలా. ఆయన ప్రత్యర్థులు, లిక్కర్ సిండికేట్లో ఆయనకున్న ప్రత్యర్థులు, ఆయన అజమాయిషీని వారవలేక, ఆయన డీలింగ్స్ని తట్టుకోలేక, రేషన్ మాఫియాలో ఆయనకున్న ప్రత్యర్థులు, ప్లస్ ఈ ల్యాండ్ సెటిల్మెంట్లో ఆయనకు ఉన్న ప్రత్యర్థులు, వీళ్ళందరూ కూడా మేబీ అందుకే పోలీసులు కూడా మీరు చూడండి, హత్య జరిగిన రోజు లిక్కర్ సిండికేట్ అనే లీక్ వచ్చింది. పోలీసులకు సంబంధం లేదు, పోలీసులు ఇంకా ఏది కూడా ధృవీకరించట్లేదు, పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో చెప్పట్లేదు. జిల్లా ఎస్పీ గారి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. మేబీ ఒక 4-5 రోజుల్లో ప్రెస్ మీట్ ఉండి వాస్తవాలు ఏంటో చెప్తారు. కానీ రకరకాల లీకులు చూస్తే మొదటి రోజేమో లిక్కర్ సిండికేట్ అన్నారు, నెక్స్ట్ డే ఏమో ల్యాండ్ సెటిల్మెంట్ అన్నారు, ఆ తర్వాత ఏమో రేషన్ మాఫియాలో ప్రత్యర్థులు అన్నారు. సో ప్రతిరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది.
ఇప్పుడు ఒక ముగ్గురు నిందితులను గుర్తించారు. వాళ్ళ ముగ్గురిని అనుమానిస్తున్నారు. ఆ బండి ద్విచక్ర వాహనం ఒకటి దొరికింది చేమకుర్తి బైపాస్ దగ్గర, ఒక దాబా దగ్గర. ఆ బండి ఎవరిది? ఒక వినోద్ అనే వ్యక్తిదంట. సో అతను అమ్మనవరోలు వాసి. ఈ రేషన్ మాఫియా వలన వీర చౌదరి గారికి ప్రత్యర్థిగా మారింది ఎవరు? ఒక ఎన్ఆర్ఐ అంట. అతను వైఫ్ ఎన్ఆర్ఐ, సమ్ రిలేషన్స్ ఏవో ఉన్నాయి, వాళ్ళకి హైదరాబాద్లో బిజినెస్లు అవి ఉన్నాయంట. సో అతను అమ్మనవరోలు నివాసి. అలాగే మరో వ్యక్తి. అంటే ఇక్కడ మనం ఏ కోణంలో చూస్తున్నా, చంపింది, చంపించింది. ఇక్కడ పోలీసులు నిర్ధారించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. అసలు ఎవరు చంపించారు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? డబ్బులు ఇచ్చింది ఎవరు? అవి తీసుకున్నది ఎవరు? ప్లాన్ వేసింది ఎవరు? దాన్ని అమలు చేసింది ఎవరు? ఈ నలుగురు చంపింది అయితే నలుగురు వ్యక్తులు 2 బళ్ళు మీద వచ్చారు. బళ్ళు అక్కడ కింద ఆపారు, పైకి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు. కొన్ని నిమిషాల వ్యవధిలో చంపి పడేశారు, కిందకు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. బళ్ళు ఒకళ్ళేమో మంగమూరు డొంక వైపు వెళ్ళి అక్కడ బండి పెట్టారు, ఇంకొకళ్ళేమో చేమకుర్తి వైపు వెళ్ళి అక్కడ బండి పెట్టారు. మొత్తం అందరూ కలిపి వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్లో తలో దిక్కు వెళ్ళిపోయారు. ఒక్కళ్ళని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలు పోలీసులకు అప్పచెప్పినట్టుగా ఒక వార్త వస్తుంది. ఎంతవరకు నిజమో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మిగిలిన ముగ్గురు కోసం పోలీసులు గావిస్తున్నారు. చంపిన ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి చంపించింది ఎవరు? ఆ చంపించిన విషయంలోనే ఏ ఒక్క తలకాయి బయటపడట్లా. ఇదిగో పలానా వాళ్ళు 100% అనేది పోలీసులు నిర్ధారించట్లా. ఇతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలా పోలీసులు డెప్త్గా వెళ్ళే కొద్దీ కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి, కొత్త కొత్త తలకాయలు బయటకు వస్తున్నాయి. సో అందుకే ఇది ఒక సంచలనం కాబోతోంది. ఒక 4-5 రోజుల్లో కొన్ని సంచలనాలు బయటకు రాబోతున్నాయి. సో ఈలోగా ఏ సోషల్ మీడియాలో ఏది వచ్చినా సరే ప్రస్తుతానికి నమ్మొద్దు. కొంచెం డెప్త్గానే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, చాలా లోతుగా జరుగుతోంది. అన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. మేబీ నేను ఇప్పుడైతే పూర్తిగా చెప్పలేను, కానీ ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి సందర్భం చూసుకొని చెప్తా. ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగడంలో తప్పులేదు, ఆర్థికంగా ఎదగడంలో తప్పులేదు, కానీ తను ఎదుగుతున్న తీరు తనకు ప్రత్యర్థులను తయారు చేస్తే, శత్రువుల్ని ఎక్కువ మందిని తయారు చేస్తే, శత్రువులను పెంచుకునే కొద్దీ మనిషికి ముప్పే. ఒకరినో ఇద్దరినో శత్రువులను పెట్టుకుంటే వాళ్ళతో మనం పోరాడవచ్చు, వాళ్ళని మనం ఎదుర్కోవచ్చు, వాళ్ళ నుంచి ముప్పు మనం పసిగట్టవచ్చు. కానీ శత్రువులు ఎక్కువ మంది ఉంటే అదే ఇక్కడ సమస్య. శత్రువులు పెరిగిపోయారు. ఆ పెరిగిన శత్రువులు ఏ క్షణం ఏం చేస్తారు అంటే తన వరకు రారు అని వీర చౌదరి గారు ఉన్నారు. ఎందుకంటే తను నెట్వర్క్ ఉంది, జిల్లా స్థాయిలో చాలామంది నాయకులకు తెలుసు, రాష్ట్ర స్థాయిలో చాలామంది నాయకులకు ఆయన తెలుసు, ప్లస్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగు. నేను ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నా జోలికి ఎవరు వస్తారు అనే ధీమాతో ఆయన ఉన్నాడు. నిజంగా వచ్చే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేసేవాడు. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయన చీరాల సీట్ ఆశించాడు, ఇవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఇస్తామని హామీ ఇచ్చారేమో. అలా ఆయన చాలా జాగ్రత్తగా ఎదుగుతూనే శత్రువులను తయారు చేసుకున్నాడు. కాబట్టి ఆ శత్రుత్వాలే ఇప్పుడు మొట్టుపెట్టాయి. ఇది కొన్ని రోజులు అయ్యాక కొంచెం డెప్త్గా రివీల్ చేస్తాయి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మనం కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, అవన్నీ మనం అప్పుడే చెప్పకూడదు. టైం చూసుకొని సందర్భం చూసుకొని చెప్తా. ఆయనలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎందుకు ప్రత్యర్థులను తయారు చేసుకున్నాడు, ఇదంతా కూడా సమయం సందర్భం చూసుకొని చెప్దాం. సో ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే వరకు ఆగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.